నమస్తే అండి. నా పేరు కమల. కమల. మేము 2005 నుంచి ఆశా వర్కర్‌గా చేస్తున్నామండి. ప్రతిసారి కూడా ఎన్ని సార్లు కూడా ధర్నాలు చేస్తున్నాం. టెంట్ ఏసుకొని కూర్చున్నా కూడా మా జీతాలు మాత్రం ఫిక్స్డ్ వేతనం చేయట్లేదండి. ఫస్ట్ మాతా శిశు మరణాలు తగ్గించాలని తీసుకున్నారు మమ్మల్ని. తీసుకున్నాక మాతా శిశు మరణాల నుంచి ఎన్నో పనులు చెప్తున్నారు. పనికి తగ్గ పారితోషికం ఇయ్యాలి కదా, ఇయ్యకోకుండా పనులు ఎక్కువ చెప్తున్నారు, పారితోషికాలు ఇస్తున్నారు. కానీ అదనపు పని, డబ్బులు లేని పని అవి చేయాలంటే ఈ రోజుల్లో ఖర్చును బట్టి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ తర్వాత వచ్చేసి ఓటు వేసిన దాకా మేము ఉన్నామమ్మా, మేము తప్పకుండా చేస్తామని హామీలు ఇస్తున్నారు. ఈ 5 సంవత్సరాలు గడవగానే మమ్మల్ని మర్చిపోతున్నారు. మేము ఆశా వర్కర్లుగా భర్తని కోల్పోయిన ఆశాలు ఉన్నారు, ఇల్లు లేని ఆశాలు ఉన్నారు. తర్వాత ఆశాలు కిరాయికుండి, ఇల్లు లేకుండా కిరాయికుండి, కిరాయిలో కూడా వాళ్ళు కట్టుకొని ఈ 9,000ల్లో ఫిక్స్డ్ వేతనం కాదు, ఈ గౌరవ వేతనం 9,000లోనే కిరాయిలు కట్టుకోవాలి. పిల్లల చదువులు ఇవన్నీ, మరి రోగాలు నొప్పులు ఇవన్నీ ఎట్లండి? ఒక ఆశ చనిపోతే కనీసం ఒక అధికారి వచ్చి స్పందించడం లేదండి. ఒక ఆశకి విలువ లేదు. మీరు అడగండి, వచ్చి గ్రామాల్లో అధికారులు అడగండి, ఈ ఆశ ఏం సేవలు చేస్తుందని వాళ్ళని అడిగితే మా సేవల గురించి చెప్తారండి. ఇక్కడ ఎక్కడో టౌన్లో ఉండి అక్కడ ఆఫీసులలో ఉండి ఆశ ఏం చేస్తుందంటే ఎవరికి అర్థం కాదు. కరోనా టైంలో మేము చేసిన మేలులు మీకు తెలుసు. తర్వాత గ్రామాల్లో షుగర్ బీపీ వాళ్ళకి ఎన్నో మెడిసిన్స్ ఇస్తున్నాం, డెలివరీలు చేపిస్తున్నాం. ఒక ప్రెగ్నెంట్ లేడీ ఆమె డెలివరీ అయిన దాకా ఆ కుటుంబంలో వాళ్ళకి లేని బాధ, ఆ జాగ్రత్త మేము తీసుకుంటున్నాం. అలాంటప్పుడు గవర్నమెంట్కి మాకు కనీసం 18,000 పెంచడానికి ఏం కష్టం అండి? ఎన్నికలలో హామీ ఇచ్చిందా ఈ ప్రభుత్వం? ఇచ్చారు మేడం, ఇచ్చారు. మేనిఫెస్టోలో పెట్టారు. వారిని గెలిపించింది కూడా మేము మేనిఫెస్టోలో పెట్టారు. మమ్మల్ని తప్పకుండా ఫిక్స్డ్ వేతనం చేస్తారనేసి మేము రేవంత్ రెడ్డి గారిని గెలిపించాము. చాలా సంతోషం అనిపించింది. కానీ గెలిచి సంవత్సరం దాటినా కూడా కనీసం మమ్మల్ని పట్టించుకోకుండా ఈ రోడ్ల మీద మేము తెల్లారుజామున ఎక్కినామండి బస్సు. ఇంతవరకు కూడా అన్నం లేదు, మంచినీళ్ళు లేవు. కానీ ఈ అవకాశం మళ్ళీ రాదు. మాకు యూనియన్ తోడు లేకుంటే మేము ఎప్పుడు ఏమైపోదామో తెలియదండి. మాకు యూనియన్ చాలా అండగా నిలబడ్డది. మేము పార్టీ పరంగా రాలేదు. మాకు ఒక యూనియన్ తోడుగా ఉంటే మా సమస్యల పరిష్కారం అయితే అని యూనియన్ అండబెట్టుకొని తిరుగుతున్నాం. ఇంట్లో పరిస్థితులు అండి, పిల్లలు చదువుకోవటానికి డబ్బులు లేవు. ఆ గవర్నమెంట్ స్కూల్లో పంపించినా కూడా కనీసం తినడానికి సరుకులు తెచ్చుకోవడానికి 9,000 తీసుకపోతండి. సగం సరుకులు రావట్లేదండి. చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రతి ఒక్కరు షుగర్ బీపీలతో బాధపడుతున్నారు. ఆశాలు ఏఎన్ఎం చదువుకొని జాబు లేక ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఈ ఇల్లు తిరిగి మేము సర్వేలు చేస్తున్నాం. ప్రతి సర్వే కూడా మాకే అప్పచెప్తున్నారు. మాకు అంగన్వాడీలతో పోల్చుకోకుండా అంగన్వాడీ కాడికి మేము ఎక్కువ చేస్తున్నామండి. కనీసం మా కష్టం అనేది వాళ్ళకి తెలవాలి. కాళ్ళు నొప్పులు లేస్తున్నాయి. ఎటు పోయినా ఎక్కడికి వచ్చినా పిఎస్సి మీటింగ్లు అన్నా ఒక్కరోజు సెలవు లేదు, మాకు ఏది లేదు. ఎనీ టైం డ్యూటీ. నైట్ 1 గంటకి 2ంటికి డెలివరీ నొప్పులు వస్తే ప్రెగ్నెంట్ నొప్పులు వచ్చి ఆమెతో వెళ్ళి 3 రోజులంటూ అక్కడే ఉంటున్నాం. మా కష్టం ఎవరు చూస్తారండి? అన్నం పెట్టేవాళ్ళు లేరు, మాకు మంచి చూసేవాళ్ళు లేరు, చనిపోతే చూసేవాళ్ళు లేరు. ఎవరు రావట్లే మేడం. మాకు ప్రమాద బీమా లేదు. మేము అసలు ఎవరమో తెలియదు. మేము చనిపోయినాక మమ్మల్ని గుర్తించిన నాదుడు లేక మా ఆశాలలోనే 50 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు వేసుకొని చనిపోయిన ఆశాకి ఇస్తున్నామండి. చాలా బాధాకరం అండి ఇది. మమ్మల్ని గుర్తించి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఆశాలు ఏం చేస్తున్నారో తెలుసుకొని మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం చేస్తే కనీసం మేము బతకటానికన్నా తినడానికన్నా మాకుంటుంది. రేపు ఈరోజు 31 అయినా కూడా ఈ ఆశాలందరూ ఎందుకు వచ్చారండి? ఈరోజు అదే మేము 31 చేసుకోవాలి, జనవరి 1 చేసుకోవాలి పిల్లలతో భర్తలతో అనే ఆశ మాకుంటుంది. అయినా వదిలేసి వచ్చినామంటే మా ఆకలి బాధ అలాగుందండి. రోగాలు గట్టిగా రోగం వస్తే చూంచుకోవటానికి హాస్పిటల్లో పోతే ఒక్క ట్రిప్కి టెస్ట్లకే 10,000 అవుతున్నాయి. ఒక నెల జీతం 10,000 హాస్పిటల్ ఖర్చుకే పెడితే మిగతా ఈ కుటుంబం ఏం కావాలి మేడం? అందుకే దయచేసి ప్రభుత్వానికి చెప్తున్నామండి, ఆశాలు నడిపిబాకండి. మీ ఆడపిల్లలంతా మేమంతా మమ్మల్ని కనీసం గుర్తించి ఫిక్స్డ్ వేతనం 18,000 చేయండి. చెయ్యనంటే టెంట్ వేసుకొని 106 రోజుల కాడికి ఎక్కువ 216 రోజులైనా సమ్మె చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. లాస్ట్ కోరిక ఇది. మీరు చేయాలనే ఆశపడుతున్నాం.
మమ్మల్ని రోడ్లు ఎక్కియకోకుండా దయచేసి మా మా విన్నపాలు ఆలకించి కనీస వేతనం 18,000 చేయవాలని కోరుతున్నాం. ఏం పేరు నీ పేరు? నా పేరు భూలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చింది? మేము సిద్దిపేట జిల్లా. సిద్దిపేట ఎక్కడ? సిద్దిపేట జిల్లా మాది జిల్లా టౌన్. టౌన్. ఏంటక్క మీ డిమాండ్ ఏంది? మా డిమాండ్లు ఏంటంటే మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు కావాలి. పిఎఫ్ ఈఎస్ఐ కావాలి. మాకేంటంటే ఈ వచ్చే జీతానికి మా పిల్లలకు కానీ మాకు కానీ పోషించుకోలేకపోతున్నాము. ఏంటంటే ఒక ఆశా వర్కర్ చనిపోతే, రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చనిపోతే ఆమెను ఒక కుక్కలాగా చూస్తున్నారు కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకోవడం లేరు. ఈ ప్రభుత్వం ఏంటంటే మాకు మేనిఫెస్టోలో 18,000 జీతం కావాలని పెట్టిండ్రు. ఆ 18,000 జీతం మాకు ఇవ్వాలి. ఇవాళ 31st రోజు కూడా మేము ఇంటి దగ్గర సెలబ్రేషన్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చినాము. మాకు ఎంత బాధ ఉంటే మేము ఇక్కడికి వచ్చినామో కనీసం ఈ ప్రభుత్వం మమ్మల్ని ఈ రోజు వచ్చినందుకన్నా గుర్తించి మాకు 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం చేయాలి. అట్లాగే మేము గ్రామాలలో చాలా సేవలు చేస్తాం. చాలా అంటే బీపీ షుగరు ఉన్నదా లేదా అని ప్రతి ఇంటికి సర్వే చేసి నా ఏరియాకు నేను ఒక తల్లి ఒక బీపీ షుగర్ వాళ్ళు నా ఒక్క ఆశకి 1000 జనాభాకి 240 మంది నేను చూసుకోవాలి. కింది స్థాయి నుండి మేము రిపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకి. మేము మెడిసిన్ వాళ్ళకు ఉందా లేదా చూడాలి. వాళ్ళకి మెడిసిన్ అందేటట్టు చూడాలి. ఆ మెడిసిన్ కూడా ఒక వారానికి వస్తుంది, ఒక వారానికి వస్తలేదు. ఆ ఒక వారానికి మళ్ళీ సెట్ చేసి వారం కూడా మెడిసిన్ ఇస్తున్నాం. మేము దగ్గరుండి ఇప్పిస్తున్నాం. అట్లాగే మేము ఏఎన్సీ కూడా దగ్గరుండి పిఎస్సికి తీసుకొచ్చి ఏఎన్సీ చెకప్లు చేపిస్తున్నాం. మళ్ళీ అట్లాగే డెలివరీకి ఎంసీహెచ్కి తీసుకుపోయి అక్కడ పురిటి నొప్పులు స్టార్ట్ అయినాయి అంటే 3 రోజులైనా డెలివరీ అయిన తర్వాతనే ఇంటికి వస్తున్నాం. అంటే మా బాధ ఏందో కనీసం ప్రభుత్వం గుర్తించాలి. ఈ కాంగ్రెస్ సర్కార్ కొత్త సర్కార్ వచ్చిన తర్వాత వైద్య శాఖను పట్టించుకునే విధానం ఎట్లున్నది? డెలివరీస్ అంటే అవుతున్నాయి కానీ అది కూడా మేము ఉంటేనే అవుతున్నాయి. మేము ఎందుకంటే వాళ్ళు ఎట్లా అంటే మమ్మల్ని నమ్ముకొని వస్తారు వచ్చే వాళ్ళు కూడా. మేము కూడా ఏంటంటే డెలివరీ చేయించిన తర్వాతనే ఇంటికి వెళ్తున్నాం. డెలివరీ చేయించిన తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా ప్యాలిటివ్ కేర్లో పిల్లల్ని కూడా చూపెడుతున్నాం. మేము పిల్లల్ని చూపెట్టి పిల్లల సేవలు కూడా ఇప్పించి మళ్ళీ 102లో కూడా మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చినాక కూడా వాళ్ళకు కూడా పిఎన్సి విజిట్లు కూడా హెచ్బిఎన్సి విజిట్లు కూడా మేము పిల్లని కానీ తల్లిని కానీ వాళ్ళని కూడా చూస్తున్నాం. వాళ్ళని ఎట్లా అంటే 7వ రోజు 14వ రోజు 21, 28, 42 రోజుల దాకా కూడా బాలింత సందర్శనలు కూడా చేస్తున్నాం. మేము మళ్ళీ మా డిమాండ్లు ఏంటంటే మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి. మేము 20 సంవత్సరాలు సర్వీస్ చేసినాము. 20 సంవత్సరాలు ఉండేది మాకు ఏం లేదు. మా సర్వీసులు కూడా అయిపోతున్నాయి. ఒక్కొక్కరు ఏజ్ దాటిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు నొప్పులు వస్తున్నాయి. వాళ్ళు పని లేక చేయలేకపోతున్నారు. మేము ఏంటంటే రోజు ఫీల్డ్కి వెళ్ళాలి. ఫీల్డ్కి వెళ్ళి వర్క్ చూసుకోవాలి. ఒక ఆ వర్క్ అని కాదు, ఏ ఒక్క హాలిడే లేదు. ఒక సండే వచ్చింది అన్నా కానీ మాకు సండే కూడా ఉండదు. ఏంటంటే డెలివరీ కేసు వచ్చిందంటే నువ్వు వెళ్ళాలి. సరే అది మా పని వెళ్తాము కానీ మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు ఏంటంటే ఇప్పుడు సర్వేలు వస్తాయి. ఆర్ఏ సర్వే అని వస్తుంది. అది జిరాక్స్లు ఇవ్వమంటే ఇవ్వరు. అది జిరాక్స్లు మేము పెట్టుకోవాలి. ఆర్ఏ సర్వే జిరాక్స్లు పెట్టాలంటే ప్రతి ఒక్కరు టౌన్ వాళ్ళు ఆ జిరాక్స్లకి 1000 రూపాయలు పెట్టాలి. ప్రతి ఒక్క సర్వే వస్తే 1000 పెడితే వాళ్ళ జీతం ఎక్కడిది? ఇంకా ఈ 1000 రూపాయలు జిరాక్స్లకి పోయినాయి కదా. మరి మా దగ్గర ఇంకేముంటాయి? రావు. అవి ఇంతవరకు రాలేవు. టీబీ డబ్బులు రాలేవు. మళ్ళీ అట్లనే లెప్రసీ డబ్బులు రాలేవు. పల్స్ పోలియో డబ్బులు రాలేవు. మొన్న 25% ఇస్తామని అన్నారు ఆర్ఏ సర్వే చేస్తే. అవి కూడా ఇంతవరకు మా అకౌంట్లలో రాలేదు. అవి డాక్టర్ల అకౌంట్లో ఉన్నాయి అన్నారు. అవి కూడా మాకు వేయలేదు. మాకు ఇవ్వలేదు. ఇంకా ఎవరి అకౌంట్లో కూడా ఇవ్వలేదు. మేము సర్వే బంద్ చేసినాము. సర్వే బంద్ చేసినాము. అందరికి చెప్పేసినాము. మేము అధికారులకు, డిఎంహెచ్ఓకు, కమిషనర్ గారికి చెప్పినాము మేము చెయ్యమని. అట్లాగే స్ఫుటం షాంపిల్స్ కూడా మాకు ఇన్ని రోజులు టార్గెట్ ఉండే. ఈ స్ఫుటం డబ్బాలు 10 తీసుకుపోవాలని. ఇప్పుడు స్ఫుటం డబ్బాలు కూడా మేము తీసుకుపోము. స్ఫుటం కూడా వాళ్ళు క్యాంపు పెట్టి చేసుకోవాలి. ఇప్పటి నుండి మేము స్ఫుటం కలెక్షన్ కూడా చేయము. ఏఎన్ఎం ట్రైనింగ్ చేసిన 2015 ఏఎన్ఎం ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు మా ఆశలలో కూడా. వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళని ముందుగా ఏఎన్ఎంలుగా తీసుకోవాలి ప్రభుత్వం.